ఏది మాట్లాడకండి. ఏమైంది ఫ్రెడీ? ఐఎమ్ సారీ సార్, కానీ ఈరోజు నేను బాగా కోపంలో ఉన్నాను సార్. సరే, ఎందుకు ఇంత ఆవేశం? నా వైఫ్ నన్ను ఈరోజు కారణమే లేకుండా బాగా తిట్టేసింది సార్. ఫ్రెడీ, ఇలా జరిగి ఉండకూడదు. కానీ సార్, 2 గిన్నెలు వాష్ చేయలేదు సార్. నేను మర్చిపోయాను. అది నన్ను తిట్టింది చూడండి, చెవులు వినపడటం మానేశాయి. అర్రే ఫ్రెడీ, ఇలా జరిగి ఉండకూడదు. కేవలం 2 అంట్లు తోమలు, అందుకు ఇంత తిట్టా. సరే, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను వచ్చి నా వైఫ్ని లేదు అదొచ్చి నా బైక్ని బద్దలు ఏం వేరుకొట్టాడు? ఫ్రెడీ తన బైక్ని బద్దలు కొట్టాడు సార్. ఏంటి? అయ్యయ్యో లేదు సార్, నేను నా బైక్ని ఇంతవరకు అసలు ముట్టుకోలేదు సార్. నేను కోపం ఎక్కువ వచ్చి ఇంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చాను సార్. ప్లీజ్ నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్, నాకు హెల్ప్ చేయండి సార్ నేను ఒక సమస్యలో ఉన్నాను సార్, నాకు హెల్ప్ చేయండి సార్. ఆగండి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఏమైందో చెప్పండి సార్. నా యొక్క భర్త సుహాన్ సార్, ఆయన ఏమైంది? ఆయన ఏం చేశాడు? లేదు సార్, నా భర్త ఏమీ చేయలేదు సార్. అదొచ్చి ఆయన్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. సార్ నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను సార్, మీరు ఏదో ఒకటి చేయండి సార్. వాళ్ళు నా భర్తని చంపేస్తారు సార్. ఒక్క నిమిషం దివ్య, కంగారు పడకండి. ఇప్పుడు చెప్పండి, మీ ఆయన్ని కిడ్నాప్ చేసిన విషయం అసలు మీకు ఎప్పుడు తెలియవచ్చింది? సార్ దీనివల్ల నాకు తెలిసింది. ఏంటిది ఇది? అరే, ఇది ఒక కన్ను రాతితో చేసింది. సార్ నా భర్త యొక్క ఒక కన్ను రాతితో చేసింది. ఏంటి? సార్ నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, ప్లీజ్ సార్. వాళ్ళు నా భర్తని ఏదో ఒకటి చేసే ముందు ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, ఆయన ఎలాగైనా కాపాడండి. ఒక్క నిమిషం, మాకు క్లియర్గా చెప్పండి, మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీ భర్తని ఎందుకు కిడ్నాప్ చేశామని చెప్పారా? ఫోన్ ఏమీ రాలేదు, కానీ ఈ లెటర్ వచ్చింది. దీనిలో ఏదో ఉంగరం గురించి రాసుంది. వాళ్ళకి ఏదో ఉంగరం కావాలంట. నీ భర్త తిరిగి రావాలంటే నువ్వు ఆ ఉంగరాన్ని తీసుకొని తిన్నగా రాక్ వాల్కి రావాలి, లేకపోతే నీ భర్త శరీరం కూడా నీకు దొరకదు. వాళ్ళు అడిగేది ఏ ఉంగరం గురించి, అసలు ఏంటిది అది? ఏ ఉంగరం, ఎటువంటి ఉంగరం నాకేమీ తెలియదు సార్. సరే, మీ భర్తని ఎప్పుడు కిడ్నాప్ చేశారు? సార్ నా భర్త 2 రోజుల ముందు ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ ఏదో ఒక బిజినెస్ పని ఉంది. తర్వాత నిన్న మధ్యాహ్నమే నేను ఆయనతో మాట్లాడాను. అప్పుడు దాకా అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ దాని తర్వాతే ఆయనకి ఫోనే వెళ్ళలే. మీరు ముందు కంగారు పడద్దు. మీ భర్తని మేము సేఫ్గా మీ దగ్గరికి తీసుకొని చెప్పచెప్తాం. సరే, మీకు మా మీద ఆక్షేపణ లేకపోతే మీ ఇంటిని ఒక్కసారి సోదా చేయాలి. అవసరమైతే మీ బ్యాంక్ లాకర్ కూడా. ఆ ఉంగరం విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుంది కదా? అదే ఈ సుహాన్ ఫోన్ని మీరు ట్రేస్ చేయండి, తెలుసుకోండి అది ఎక్కడుందో మనకి తెలియాలి. దీపికా మేడం సెల్ ఫోన్ ఎక్కడుందో చూసినప్పుడు ఆయన సతారాలో ఉన్నారు. మరి ఎందుకు ఢిల్లీలో ఉన్నట్టు అబద్ధం చెప్పారు? నాకు తెలియలేదు సార్. ఇప్పటి వరకు నా భర్త నా దగ్గర అబద్ధం చెప్పిందే లేదు, ఏ ఒక్క చిన్న తప్పు చేసిందే లేదు. ఈసారి ఎందుకు ఇలా చేశారని నాకేమీ అర్థం కాలా. మీకు తెలుసో తెలీదో కానీ సోహాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళకి సోహాన్ సతారాలో ఉన్న విషయం తెలుసు. కానీ సార్, మిగతా వాళ్ళకి ఎలా తెలుసుంటుంది? సుహాన్ వాళ్ళ భార్య కూడా అబద్ధమే చెప్పాడు. నాకు తెలిసి ఎవరైనా సోహాన్ని ఫాలో అయ్యి ఉంటారు, అదే అయి ఉంటుంది. దీపికా గారు, మాకు ఒక విషయం చెప్పండి. సుహాన్ గారు మీతో ఫోన్లో ఏం మాట్లాడారు? నేను ఎందుకు అడుగుతున్నానంటే ఫోన్లో ఆయన టోన్ ఎలా ఉంది? లేదు సార్, ఫోన్లో ఆయన నార్మల్గానే మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన దగ్గర చాలాసేపు మాట్లాడడం కుదరలేదు. ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నానని కట్ చేశారు. సుహాన్కి అక్కడ ఏమిటి అర్జెంటో ఏమిటో మీతో కూడా అబద్ధమే చెప్పారు. సార్ ప్లీజ్ సార్, నా భర్తను మీరు ఎలాగైనా కాపాడాలి సార్. నాకు చాలా టెన్షన్గా ఉంది. మీరు ప్లీజ్ ఏదైనా తొందరగా చేయండి. మీరు దిగులు పడకండి, మేము కనిపెడతాం.
కానీ మాకు ఆ ఉంగరం కావాలి. ఆ ఉంగరంతోనే నేరస్తుల్ని మేము ఈజీగా కనిపెట్టగలం. ఫ్రెడీ. ఆహా, ఐసి. సరే పర్లేదు, మేము చూసుకుంటాం. ఓకే. ఏమైంది? ఫ్రెడీ ఏం చెప్పాడంటే వాడు వీళ్ళ గిల్లి ఇంకా బ్యాంక్ లాకర్ని చెక్ చేసి చూశాడంట. ఉంగరం దొరకలేదంట. ఏమిటో అర్థం కావడం లేదు. ఒక ఉంగరం కోసం సుహాన్ని కిడ్నాప్ చేశారా? పైగా సుహాన్ కూడా 2 రోజులు తన భార్యతో అబద్ధం చెప్పారు. ఇంకా కన్ఫ్యూషన్ ఉంది. ఇప్పటికీ అతని సెల్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపించిందో అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఏదైనా దొరికే అవకాశం ఉంది. ఇక్కడ ఎవరూ లేరేంటి? సోహాన్ ఎందుకు ఇక్కడికి రావాలి? అదే అర్థం కావడం లేదు. చుట్టుపక్కల ఎవరైనా ఉండుంటే అడుగుండేవాళ్ళం. బాగా వెతకండి, ఏదైనా దొరికే అవకాశం ఉంది. మీరు ఇక్కడే ఉండండి మేడం. సార్, ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకదని నాకు అనిపించట్లా. ఏది కంటికి కనిపించదో దాన్ని చూడడానికి ప్రయత్నించు. అదే మన డ్యూటీ. కమాన్, వెళ్ళి వెతుకు. ఏది కంటికి కనపడతో అదే మనం చూడాలి. అప్పుడే నేను మంచి సిఐడి ఆఫీసర్ అవుతా. ఎస్. ఏది కంటికి తెలియలేదో అదే మనం చూడాలి. అప్పుడే నేను మంచి సిఐడి ఆఫీసర్ అవుతా. దొరికిందా? లేదు సార్, ఇక్కడ ఏమీ దొరకలేదు. సార్, ఒక షూ దొరికింది. ఇంకో షూ ఎక్కడైనా ఉందేమో వెతికి చూడు. లేదా? లేదు సార్. ఇక్కడ ఒక షూ దొరికింది, 10వ నెంబర్ షూ. మనం మేడంని అడిగి చూద్దాం. దీపిక గారు, ఈ షూ సోహాన్ గారిదా? 10వ నెంబర్ షూ. సుహాన్, ఇదొచ్చి సార్ సుహాన్ సుహాను ఈ బ్రాండే వేసుకుంటారు. తర్వాత ఆయన వేసుకునే షూ సైజు కూడా 10 నంబరే సార్. ఏడవద్దు దీపిక, ప్లీజ్ కొంచెం ఓర్చుకో. సార్, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను సార్, త్వరగా ఏదో ఒకటి చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ఆయనకి ఏమీ అవ్వకూడదు. ప్లీజ్ సార్, ఆయన వెతకండి సార్, ఆయన వెతకండి. ఇలా చూడండి మేడం, మా వల్ల అయినంత వరకు మేము ప్రయత్నిస్తాం.
మీరు మాతో పాటు చాలా దూరం ట్రావెల్ చేశారు, అందువల్ల టైర్డ్గా ఉంటారు. పూర్వి ఆవిడని తీసుకువెళ్ళి పక్కన ఏదైనా హోటల్ ఉంటే అక్కడ స్టే చేయించు. రండి. నేను ఇక్కడే ఉంటాను సార్. మేడం ప్లీజ్ వెళ్ళండి, ఇంక మేము చూసుకుంటాం. సార్ సార్ ప్లీజ్ సార్, మీరు సుహాన్ని వెతకండి సార్. వెళ్దాం. ఒక విషయం మాత్రం గ్యారంటీ బాస్, సుహాన్ విషయంలో ఏం జరిగినా కూడా అది ఇక్కడే జరుగుంటుంది. సోహాన్ని ఇక్కడే కిడ్నాప్ చేసుంటారు. కనీసం ఒక్కరు కూడా అతన్ని చూడలేదా? బట్ సార్, ఎవరు చూసుంటారు? ఎవరు? సోహాన్ 2 రోజులుగా ఇక్కడే ఉన్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒక హోటల్లో రూమ్ బుక్ చేసి ఉంటాడు. మనం ఓ పని చేద్దాం దయ్యా, ఈ డ్యామ్ని చూసుకునేవారు ఒకరు ఉంటారు కదా, నువ్వు వాళ్ళని వెతుకో, మేము ఇక్కడున్న హోటల్స్లో విచారిస్తాం. అలాగే. హలో సార్, ఈ వ్యక్తి ఇక్కడేనా ఉండేటోడు? లేదు సార్. లేదా? లేదు. సరే. అవును సార్, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పటికైతే నేను ఉండట్లా. అరే ఏంటి సార్, మీరు మా హోటల్లోనే ఉండాలి. ఒక్కసారి మా రూమ్ వచ్చి చూడండి సార్. ఏసీ చూడండి, బెడ్ని చూడండి, టీవీని చూడండి, భలే సౌకర్యంగా ఉంటుంది సార్, సూపర్గా ఉంటుంది. ఫ్రీగా బర్రె కావాలా? 40 లీటర్లు పాలు ఇస్తుంది, మంచిగా పాల వ్యాపారం చేసుకోవచ్చు. బర్రె కావాలా? అబ్బాయి వద్దు సార్, అది నాకు అనవసరం సార్. అవసరం లేదు కదా, నాకు రూమ్ అవసరం లేదు. నేను ఒక సిఐడి ఆఫీసర్ రా. మీరు సిఐడి? నేను పొడుకోటానికి రాలా, పార్టీ చేస్తానికి రాలా, పనిచేస్తానికి వచ్చా. ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చా. ఒళ్ళంతా వేడిగా ఉంది, బొర్రేమో హీట్ ఎక్కిపోయింది. సారీ సార్. సార్ 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 తిన్నగా వెళ్ళకండి, లిఫ్ట్ తీసుకోండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మీకు రూమ్ ఇవ్వలేను సార్, హోటల్ ఫుల్ అయిపోయింది. మాకు రూమ్ లొద్దు, మేము ఒక ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసారా? అరే ఈయన సుహాన్ సార్, కానీ సార్ ఈయన ఇక్కడ రూమ్లో లేరు. ఓ థ్యాంక్ గాడ్, కనీసం ఇదేం తెలిసింది. ఇతను రూమ్లో లేకపోతే ఇంకెక్కడ ఉంటారు? సార్ మధ్యాహ్నం బయటికి వెళ్ళారు, ఇంకా చెక్అవుట్ ఏం చేయలేదు సార్. అలాగా, మేము అతని రూమ్ని చూడాలి. సార్ ఇంకొకళ్ళ రూమ్ మీకు ఎలా సార్ నేను చూపించగలను? హలో, మేము సిఐడి, ఇట్స్ అర్జెంట్, కీ ఇవ్వండి. సిఐడి? సార్ కూలింగ్ ఏమైనా తాగుతారా? కీ. సరే సార్. పంకజ్, నువ్వు పైకెళ్ళి రూమ్ని చెక్ చేయి. సోహాన్ని మీట్ అవ్వడానికి ఎవరైనా వచ్చారా, లేదా అతని కాల్ వచ్చిందా? ఎవరో ఒక అతను కలవడానికి వచ్చారు సార్. ఎవరో చెప్తారా? సార్ అదేమీ తెలియదు సార్, కానీ ఒక్కటి సార్, అతని లెఫ్ట్ కన్నులో ప్యాచ్ అతికించింది సార్. లెఫ్ట్ కంటిలో ప్యాచ్ ఉందా? అవును సార్. సో వాడు సోహాన్ని మీట్ అయ్యాడా? సార్ నేను సుహాన్ సార్ రూమ్కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో మిమ్మల్ని కలవటానికి వచ్చారని చెప్పాను, కానీ నేను ఎవరిని కలిసే పరిస్థితుల్లో లేనని మొహం మీదే చెప్పేశారు. తర్వాత ఏమైంది? నా ముందు నా వ్యక్తి నా చేతి నుంచి ఫోన్ లాక్కుని గొంతు మార్చి సుహాన్ సార్ని రిసెప్షన్కి రావాలని చెప్పి గట్టిగా చెప్పారు. అతను కిందకొచ్చాడా? వచ్చారు, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు, అప్పటి నుంచి మళ్ళీ రాలేదు సార్. ఐ సీ. వాడిని స్కెచ్ చేయడానికి హెల్ప్ చేస్తారా? ఎస్ సార్. సార్, రూమ్ మొత్తం చెక్ చేశాను, రూమ్లో ఎవరు లేరు, రింగు కూడా దొరకలేదు. రింగు లేదా? నిఖిల్కి కాల్ చేయి, డ్యామ్ లేదని దొరికిందని అడుగు. త్వరగా స్కెచ్ ఆర్టిస్ట్ని కూడా అరేంజ్ చేయి. సరే సరే చెప్తాను. లేదు, ఏమీ తెలియలేదు, తర్వాత ఫోన్ చేస్తాను. ఏం తెలిసింది? సుహాన్ ఏ హోటల్లో అయితే ఉన్నాడో ఆ హోటల్ పేరు తెలిసింది. సార్, సుహాన్ ఒక వ్యక్తితో బయటికి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. అది ఎవరన్న విషయం లేదు తెలిసిందా? సార్, మేనేజర్ స్కెచ్ వేస్తున్నాడు, కానీ ఆ మేనేజర్ ఇంకో విషయం చెప్పాడు. ఆ వ్యక్తి కంటిలో ప్యాచ్ వేసుకున్నాడట. ప్యాచ్ పెట్టుకున్నాడా? సార్, ఇంతవరకు ఇక్కడ ఎవరూ రాలేదు, ఎవరి దగ్గర విచారించాలి? శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఎప్పుడో. అటు చూడు, పదండి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. నమస్కారం. నమస్కారం సార్. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. యాక్చువల్లీ మేము సిఐడీస్. ఈ వ్యక్తిని మేము వెతుకుతున్నాం. వీడిని ఎక్కడైనా మీరు చూసారా? లేదు సార్. రోజు మీరు ఇటువైపే వస్తారా? అవును సార్, డైలీ ఈ సమయానికి వస్తూ ఉంటాం.
అక్కడ ఆ డ్యామ్ పంపింగ్ మిషన్ ఆ కంట్రోల్ మొత్తం మా చేతిలోనే ఉన్నాయి. ఓ, నిన్న మధ్యాహ్నం తర్వాత మీరు ఇక్కడ ఎవరినైనా చూసారా? అవును సార్, నిన్న ఒక అతను ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఏమైనా తెలిస్తే చెప్పండి. లేదు సార్, అతనితో ఏమీ మాట్లాడలేదు సార్. అందువల్ల మాకు పేరేమీ తెలియదు సార్. అవును సార్, కానీ వాడు ఖచ్చితంగా ఒక టాక్సీ డ్రైవరే సార్. అలా ఎలా చెప్పగలరు? సార్ వాడు పసుపు నలుపు రంగు కారు ఉన్న డ్రైవర్ సీట్లో ఉన్నాడు సార్. మేము ఈవినింగ్ మా పని చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నాం. అప్పుడు కూడా వాడు అక్కడే ఉన్నాడు సార్. సరే, ఆ టాక్సీ నంబర్ చూసారా? లేదు సార్. సరే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. పసుపు బ్లాక్ కలర్లో జీపా, వెంటనే కనిపెట్టాలి. అభిజిత్, ఓ ఆ ప్యాచ్ పెట్టుకున్న వ్యక్తి స్కెచ్ డ్రా చేశారా? గుడ్. సరే, ఓకే, పదండి. సార్, ఏదైనా తెలిసిందా? లేదు సార్. ఈ వ్యక్తి ఇక్కడ ఎవరికి తెలియలా. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను, ఈ వ్యక్తి బయటోడై ఉంటాడు. ఇక్కడ ఎవరికి తెలియట్లా. సార్, అతన్ని ఎలా కనిపెట్టాలి? సార్, ఎండిన బావిలో నీళ్లు వెతికే పరిస్థితిలో ఉన్నాం సార్ మనం ఇప్పుడు. ఇప్పుడు ఒక్కదారే ఉంది. ఏం దారి సార్? బతకాలి, వెతుకుతాం, వెతుకుతూనే ఉండాలి, దొరికే వరకు వెతుకుతూనే ఉండాలి. రండి. మీరు వీడిని చూసారా? వీడు నాకు తెలుసు సార్. వీడి పేరు హర్షు. ఎవరు హర్ష్? నగలు సంబంధించిన పనులు చేస్తాడు. జ్యువెలరీ డిజైనరు. జ్యువెలరీ డిజైనరా? వీడు ఎక్కడుంటాడు? కొంచెం ముందుకెళ్తే జ్యువెలరీ షాప్ ఉంది. పేరు రెహానా జ్యువెలర్స్. అక్కడికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ. రండి రండి, మీరు ఏం చూడాలి? ఓ, మీరు మాకు ఏమీ చూపించక్కర్లేదు. వీడు ఎవడో తెలుసా? ఇదొచ్చి హర్షు స్కెచ్. సరే, మీరెవరు? మేము సిఐటీస్. సిఐడినా? వీడిని వెతుకుతున్నాము. ఏమైంది సార్? వీడి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇది చూడండి, నిన్న మధ్యాహ్నం హర్ష్ తాన్ని కలిశారు. వీడా? వీడెవడో తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఉంగరం చేయడానికి వచ్చాడు సార్. ఉంగరమా? ఆ ఉంగరం ఎక్కడుంది? ఆ ఉంగరాన్ని సుహాన్ సార్ నిన్నే తీసుకున్నారు. అదేంటంటే సుహాన్ సార్కి వ్యత్యాసమైన ఉంగరం అవసరమైంది. హర్షే ఆ ఉంగరాన్ని డిజైన్ చేసి ఇచ్చాడు సార్. విషయం అదన్నమాట. సరే, ఆ డిజైన్ మేము చూడొచ్చా? ఖచ్చితంగా సార్, నేను చూపిస్తాను. ఇదిగో ఇదే ఆ ఉంగరం సార్. ఆ ఉంగరంలో కింద బాక్స్లో ఓపెన్ అవుతుంది ఏంటి? అవును సార్, బాగుంది కదా. ఆ కాలంలో రాజులందరూ ఇలాంటి ఉంగరాన్ని ధరించేవారు. ఆ బాక్స్లో మత్తు పదార్థం ఉండేది. మీరు కరెక్ట్గా చెప్తున్నారు సార్. ఇప్పుడు హర్ష్ ఎక్కడున్నాడు? నిన్న రాత్రి సుహాన్ సార్తో వెళ్ళాడు. ఈ పాటికి రావాల్సింది సార్. వాడొస్తాడా? వచ్చే టైమే సార్. ఓకే, చూసుకుందాం. మార్కెట్ మార్కెట్ మార్కెట్, త్వరగా రండి, మార్కెట్కి వెళ్తుంది బండి, త్వరగా ఎక్కాలి. సార్ రండి సార్, త్వరగా రండి, మార్కెట్కి బండి వెళ్తుంది, వచ్చి ఎక్కేయండి. సార్, మార్కెట్కి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. డ్యామ్కు వెళ్ళాలి. డ్యామ్కా? ఈ ఊరికేంటి మీరు కొత్త? అవును,
అక్కడ చూస్తానికి ఏమీ ఉండదు. మీరు బండి ఎక్కండి, నేను ఊరు మొత్తాన్ని తిప్పి చూపిస్తా. ఇలా చూడు బ్రదర్, మేము డ్యామ్కే వెళ్ళాలి. క్షమించండి మేడం, నేను డ్యామ్ కంటే వెళ్తా. మీరు వెళ్ళకపోతే మరి ఇంకెవరు వెళ్తారు? అదిగో ఆ బీకు గడే వెళ్తాడు. బీకునా? ఎవరా బీకు? బీకు మా ఇంకొక పార్ట్నర్, ఈ టాక్సీలు నడుపుతాడు. సరే, పీకు ఎప్పుడు డ్యామ్ సవారీలే వెళ్తాడా? లేదు మేడం, ఇప్పుడంతా అప్పుడప్పుడు వెళ్ళొస్తున్నాడు. సరే, బీకు నిన్న డ్యామ్కి వెళ్ళాడా? నిన్న వాడు అక్కడికే వెళ్ళాడు. సరే సార్, ఎందుకు ఇలా ప్రశ్నలు అడుగుతున్నారు నన్ను? ఆ ఊరికే. అదిగో వచ్చేసాడుగా. ఓ థ్యాంక్ యూ. అరే బీకు, వీళ్ళని కాస్త చూసుకో. సరే సరే చూస్తానులే. ఎక్కడ వెళ్ళాలి సార్? డ్యామ్కి వెళ్ళాలి. డ్యామ్కి రాదు సార్. వెళ్ళదా? నిన్న వెళ్ళావు కదా? నిన్న మీరెవరు? సిఐడీస్. సిఐడినా? ఎంత దూరం పరిగెడతావురా? ఆగరా. సార్ 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 నేనేమి చేయలేదు సార్, నిజం చెప్తున్నాను సార్, నన్ను క్షమించండి సార్, నాకేం తెలియదు సార్. మరెందుకు రా మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చావు? సార్ మిమ్మల్ని చూసి భయపడ్డాను సార్. నిజం చెప్పు, నిన్న డ్యామ్లో ఏం జరిగింది? సార్ ఆ రోజు ఇద్దరు వచ్చి టాక్సీని బుక్ చేసుకున్నారు సార్. నన్ను డ్యామ్కి రమ్మని చెప్పారు సార్. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. వాళ్ళు వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి నేను అడిగాను సార్. అందుకు వాళ్ళు కొంచెం సేపు వెయిట్ చెయ్యి, ఇంకొకళ్ళు వస్తున్నారని చెప్పారు సార్. ఇతని కోసమే వాళ్ళు చాలాసేపు వెయిట్ చేశారా? అవును సార్, ఇతనే సార్, ఇతను కూడా వచ్చాడు సార్. వాళ్ళు ఇతన్ని పక్కగా తీసుకువెళ్ళారు సార్. వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవ జరిగింది సార్. వాళ్ళు అతనికి మైక వచ్చేలాగా చేశారు సార్. తర్వాత టాక్సీలో పడేశారు సార్. తర్వాత ఏమైందిరా? సార్ నేను అతను తీసుకెళ్ళడానికి ఒప్పుకోలేదు సార్, కానీ ఏం చేయను, తుపాకీ చూపించి చంపేశానని బెదిరించారు సార్. నేనేం చేయగలను సార్, నేను తీసుకెళ్ళాను సార్. ఎక్కడికి తీసుకువెళ్ళావు? సార్ పాత బిల్డింగ్ ఒకటి ఉంది కదా సార్, అక్కడికి తీసుకెళ్ళాను సార్. పద అక్కడికి వెళదాం. పూర్వి, ఈ రింగ్ చాలా బాగుంది కదా? పంకజ్, ఇది జెంట్స్ లేడీస్. అయ్యో సరే, ఇది ఎలా ఉంది? ఇది చూడు. మరిది? ఇది బాగుంది. ఏం చూస్తున్నారు? ఉంగరం సార్, ఊరికెలా చూస్తున్నాం, మీరు ఒకటి కొనండి. నేను కొన్ని ఎవరికి వేస్తాను? అరే తారిక మేడం ఉన్నారు కదా. రారా హర్ష్, రారా. సోహాన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? సార్ ఇదేం బాలేదు. సిఐడి ఇలాగే నడుచుకుంటారు. సిఐడినా? సార్ నేనేం చేశాను? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాలి. సరే మీరు నన్ను కొట్టరుగా. నువ్వు సమాధానం చెప్తే మేమెందుకు కొడతాము? నిన్న సోహాన్ని చూడ్డానికి వెళ్ళావా? మీరు ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారా? అవును సార్. ఎందుకు వచ్చారు? ఆయనకి ఒక ఉంగరం అవసరమైంది. నా పనులు పక్కన పెట్టి కంగారుగా ఉంగరం చేసిచ్చాను, కానీ ఉంగరం కొనడానికి ఆయన రాలేదు. తర్వాత ఇంకే ఉంది, నేనే వెళ్ళాను. ఉంగరం తీసుకోమని ఆయనకి చెప్పాను, లేకపోతే ఇంకెవరికైనా అమ్మేస్తా అన్నాను. అయినా వద్దనేశారు. ఒకటి ఆయన తీసుకుని ఉండాలి, లేదంటే అమ్మడానికి అనుమతించుండాలి. రెండూ లేకుండా డబ్బులు ఇరుక్కుపోయాయి. అంతేకాదు ఆ సేటుగాడు ఒకడు నా నెత్తి మీద కూర్చున్నాడు. సరే ఓకే, ఆ ఉంగరం తీసుకుని సోహాన్ నీతో పాటు వచ్చాడా? అవును సార్. ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? నేను హోటల్లో డ్రాప్ చేస్తానని చెప్పాను. ఆయన వద్దని తిరస్కరించారు. సగంలోనే దిగిపోతానన్నారు. సగంలోనా? ఎక్కడికి? అది ఆ మెయిన్ రోడ్ సార్, అక్కడే. ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాడు? చూడలేదు సార్, నేను అడగలేదు కూడా. ఆలోచించి చెప్పు. అక్కడ సోహాన్ ఎవరినైనా కలిశాడా? వాడి మాటని పట్టి వాడు ఎక్కడికి వెళ్తాడో నీకేదైనా అర్థమైందా? అవును సార్, ఆయన ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు. ఆయన అన్నారు ఆ కొండ పక్కన గుహ ఉంది, అక్కడ మీట్ అవుదాం అన్నారు. నువ్వు సతారా నుంచి బయటికి వెళ్ళకూడదు. మళ్ళీ కావాలంటే నిన్ను పిలుస్తాం. ఇప్పుడు వెళ్ళు. అలాగే సార్. ఆ గుహలో వెతుకుతానండి. పూర్వి, ఉంగరాన్ని నువ్వు చూసావు కదా, చాలా అందంగా ఉంది. నువ్వు అది తీసుకో, నాకు కావాలి. సార్ ఇక్కడే దింపాను సార్ వాళ్ళని. ఎక్కడికి తీసుకెళ్లారు? తెలీదు సార్. ఆ కళ్ళు తిరిగి పడిపోయిన అతన్ని వీళ్ళు మోసుకెళ్లారు సార్. నన్ను వెళ్ళిపోమని చెప్పారు సార్. నేను కూడా బయలుదేరాను.
అయ్యా, ఇతన్ని మీరెక్కడైనా చూసారా? లేదయ్యా. లేదా? లేదు. ట్యాక్సీలో ఇంత దూరం వచ్చారు అంటే డెఫినెట్గా ఈ చుట్టుపక్కలే ఉండుంటారు. బాగా వెతికి చూడండి. బామ్మ మిమ్మల్ని ఒక్క నిమిషం ఇలా చూడండి. ఈ అమ్మాయిని మీరేమైనా చూసారా? తెలియలేదే. శ్రేయా, నిఖిల్, ఓ నో. దయా సార్, ఇదిగో నేను కిందున్నాను. సోహాన్, ఇతను చనిపోయాడు. ఇది చూడండి, ఓ కన్ను పీకేశారు. తల వెనకాల దెబ్బ తగిలింది. తల మీద కొట్టారు. ఒకవేళ ఉంగరం వాడి దగ్గర ఉండొచ్చు. సార్, ఉంగరం వాడి దగ్గర లేదు. సార్ అలా అయితే ఆ రౌడీలకి ఉంగరం ఖచ్చితంగా దొరికిండదు. అందుకే వాళ్ళు చంపుంటారు. ఆవిడ ఉంగరాన్ని దీపిక దగ్గర అడుగుతున్నారు. నాకు తెలిసి ఉంగరాన్ని సోహానే ఎక్కడో దాచిపెట్టుంటాడు. ఈ సోహాన్ ఉంగరాన్ని దాచిపెట్టాడంటే ఆ ఉంగరంలో ఏముంటుంటుంది? దానికోసం వీడు ప్రాణాలే వదిలేశాడు. సార్, హర్ష్ చెప్పేదాన్ని బట్టి చూస్తే సుహాన్ని కలవడానికి ఇక్కడికే వచ్చుంటాడు. గుహకా, సరే వెళ్దాం. గుహలో ఉంగరం దొరికితే చాలా బాగుంటుంది. సార్, ఈ గుహలోకి వెళ్ళి ఉంగరాన్ని వెతకటం అనేది పెద్ద అడవిలో సూదిని వెతికినంత పనితో సమానం. పంకజ్, సిఐడిలో ఒక సామెత చెప్తారు, ఏ పనైనా కష్టపడి చేయాలి. కష్టపడకపోతే మన ఇష్టానికి బతకలేమంట. ప్రతి మూలలోనూ వెతకండి.
పంకజ్, పూర్వి, సార్ సార్ మీరు అద్దరు కొట్టారు. బాక్స్ లోపల రింగు, రింగు లోపల బాక్స్. ఇందులో అసలు ఏం దాచిపెట్టారో తెరిచి చూద్దాం. ఇందువల్లే కదా ఎన్ని సమస్యలు. సార్ ఇందులో ఏమీ లేదే. అలాగైతే మనకి ముందు ఎవరో వచ్చి ఇందులో ఉన్నదే తీసుకెళ్ళిపోయి ఉంటారు. బట్ సార్ ఆ చిన్న బాక్స్ లోని అసలు ఏముంది? నల్లగా ఏదో కనపడుతోంది. డాక్టర్ సలోకి సరే మనకి హెల్ప్ చేయగలరు. ఏం తెలిసింది డాక్టర్? సోహాన్ చనిపోయి దాదాపు 24 గంటలైంది. వీడి తల మీద బలంగా దెబ్బ తగిలింది. దాని కారణం వల్లే వీడి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి చచ్చిపోయాడు. ఇక ఉంగరం అందులో ఏం తెలిసింది? 2 నిమిషాలు. తారిక అయితే ఇప్పటికి విషయం ఏంటో చెప్పుండేది. ఏమైనా చెప్పావా? లేదు. ఏమైంది? ఏదైనా కనిపెట్టారా? నువ్వు ఏం చెప్పుంటావో నాకు తెలుసు. అరే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఉంగరంలో ఇంకు ఉంది. ఇంకా ఇది మామూలు ఇంకు కాదు, ఇదొక విశేషమైన ఇంకు. ఇంజనీర్స్ ఇంకా ఆర్కిటెక్ట్సే దీన్ని ఉపయోగిస్తారు. ఆర్కిటెక్ట్సా? అదే వాళ్ళు మ్యాప్ చేస్తారు కదా, దానికి యూజ్ చేస్తారు. అదేంటంటే ఈ రింగులో ఏదో మ్యాప్ చేసి ఉంటారు. సుహాన్ దాన్ని దాచిపెట్టుంటాడు. ఒకవేళ ఆ మ్యాప్ కోసం కూడా వీడియో ప్రాణం పోయి ఉండొచ్చు. ఇది ఏం మ్యాప్ అయి ఉంటుంది? ఆ మ్యాప్ని దాయడం కోసం వీడు సాతార్ వరకు వచ్చాడు. పాపం ప్రాణం కూడా వదిలేశాడు. సోహాన్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాలి. అసలు వీడు ఏం పని చేసేవాడు? సరే సరే, ఈ ఉంగరాన్ని ఏం చేయబోతున్నాం? ఇందులో ఉన్నది ఇప్పుడు కనిపించట్లేదు. నేరస్తులు ప్లాన్ చేస్తున్నట్టు ఆలోచిద్దాం. దీపిక ఆ ఉంగరంతో ఆ ప్లేస్కు వెళ్తుంది, అంటే పిలిచిన చోటుకు వెళ్తుంది. కరెక్ట్. ఆ క్రిమినల్స్ అక్కడ మీట్ అవ్వడానికి వచ్చిన వెంటనే మనం పట్టుకుందాం. ఇదే ఆ ఉంగరం. సోహాన్ని ఇందుకోసమే కిడ్నాప్ చేశారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు సహాయం చేయడం వల్ల నా భర్త ప్రాణాలు కాపాడుతాయి. మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము మా బాధ్యత చేశాం. ఇదిగోండి. ఇదిగోండి, లేట్ చేయకండి, త్వరగా వెళ్ళండి. హలో శ్రేయ. ఏమీ అర్థం కావడం లేదు. ఈ పాటికి దీపిక ఇంకా శ్రేయ అక్కడికి వచ్చి ఉండాలి కదా. ఎందుకు లేట్ అవుతుందో తెలియలేదు సార్. వాళ్ళెవరూ రాలేదు. ఈ వాటికి ఉంగరం తీసుకోవడానికి వచ్చి ఉండాలి కదా, కానీ వాళ్ళు కూడా కనపడడం లేదు. ఒకవేళ వాళ్ళకి మన ప్లాన్ గురించి ఏమైనా తెలిసి ఉంటుందో. ఇలా ఏదైనా జరుగుంటే శ్రేయ మనకి ఖచ్చితంగా కాల్ చేసేది. నేను శ్రేయకి కాల్ చేస్తాను. రింగ్ వెళ్తోంది, కాల్ తీయడం లేదు. సార్ చుట్టుపక్కల ఎవరో రౌడీలు ఉండుంటారు. దీపికని ఫాలో అవడం వాళ్ళకి తెలిసి ఉండుంటుంది. శ్రేయని కాల్ చేస్తోంది. శ్రేయ ఎక్కడున్నా? శ్రేయ కాదు, నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. నువ్వెవరు? శ్రేయ ఎక్కడా? అది రోడ్లో నా ముందు స్పృహ లేకుండా పడి ఉంది. రోడ్డు మీద స్పృహ తప్పి పడున్నారా? ఏమైంది తనకి? ఏం చేశారు? అరే రే, అరే అరే అనుకో.
నువ్వు మాట్లాడేది సిఐడి ఆఫీసర్స్. వాళ్ళకి గనక ఏమైనా అయిందనుకో నిన్ను కొట్టి కొట్టి నీ ఎముకల్ని బొక్కలు చేసి పడేస్తాం, గుర్తుపెట్టుకో. నేను చెప్పేది వినండి. తను కళ్ళు తిరిగి పడిపోయింది, నేను హెల్ప్ చేస్తున్నాను, మీరు త్వరగా రండి ఇక్కడికి. వాళ్ళకేమైంది? ఎలాగ పడిపోయారో నాకు తెలియదు సార్. ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. దీపికాని కిడ్నాప్ చేసినట్టున్నారు. అక్కడే ఉండండి, మేము వస్తున్నాం. మీరు ఎక్కడున్నారు? మేము అక్కడికే వస్తున్నాం. తాగండి మేడం, తాగండి, కొంచెం తాగండి మేడం. ఇప్పుడు కొంచెం పర్వాలేదా మేడం? నేను మీ ఫోన్ నుంచి సిఐడి వాళ్ళకి ఫోన్ చేశాను మేడం, వాళ్ళు వస్తూనే ఉన్నారు. మీరు చేసిన హెల్ప్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రేయ అక్కడుంది. శ్రేయ, నీకేం కాలేదు కదా? లేదు సార్. శ్రేయ, మీరే కాల్ చేశారా? అవును సార్, మేడం ఫోన్ నుంచి నేను మిమ్మల్ని ఫోన్ చేసి పిలిచాను సార్. మీరు చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. మీరు మన దేశం కోసం ఇంతగా శ్రమిస్తున్నారు. నేను చేసిన ఈ పని నా బాధ్యతగా చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మేము చూసుకుంటాం. రామా, వెళ్దాం. శ్రేయ, దీపిక ఎక్కడా? నేను దీపికాని ఫాలో చేస్తూ వెళ్ళాను. మ్యామ్, వదలండి, వదలండి. దీపిక, దీపిక ప్రాణం ప్రమాదంలో ఉంది. మనం ఏదో ఒకటి చేసి తనని కాపాడాలి. ఇదంతా మ్యాప్ కోసమే జరుగుతోంది. ఆ మ్యాప్ కోసమే దీపికాని కిడ్నాప్ చేసుంటాడు. అది ఏం మ్యాపు? అసలు అందులో ఏముంది? అందులో ఏదో పెద్ద విషయం దాగుంది. చెప్పు సచిన్. ఓహో, అలాగా. సరే, ఓకే, మేము చూసుకుంటాం. ఈ సోహాన్ కూడా ఒక ఆర్కిటెక్ట్ అంట. వాడు బిమానీ జేసర్కట్లో రహస్య గది కట్టడానికి హెల్ప్ చేశాడు. అక్కడే గవర్నమెంట్ ఖజానా ఉంది. కాస్ట్లీ జ్యువెలరీస్, చిర్పాలు ఉన్నాయి. ఒకవేళ మ్యాప్ ఖజానాను చూపిస్తుందేమో. అది రౌడీల చేతిలోకి వెళ్ళుంటుంది. అవకాశం ఉంది. దీపికాని కూడా అక్కడికే తీసుకువెళ్ళుంటారు. రండి, త్వరగా అక్కడికి వెళ్దాం. బిమానీ జైషర్ఘాట్, ఇదే ఆ చోటు. గజానాని వెతికి ఎక్కడికి వచ్చుంటారు. బాగా బతకండి.
త్వరగా చేయండిరా, ఏం చేస్తున్నారు? మన దగ్గర అంత సమయం లేదు. ఆగరా, కొంచెం వెయిట్ చేయి. సొరంగానికి దారి తింటూ అంత ఈజీ కాదు, చాలా కష్టం. అరే సిఐడి ఫాలో చేసుకుంటూ వస్తున్నారు, మీరు ఆలోచించండి. ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మీ ముందు సిఐడి ఉన్నారు. వెంటనే ఆపండ్రా, కింద పడే. ఏంట్రా ఇది, వీళ్ళలో వచ్చారు. రారా. ఇప్పుడు చెప్పండి, దీని వెనక ఎవరున్నారు? నేనే ఉన్నాను. అలాగే నుంచోండి, లేదంటే వీడిని చంపేస్తాను. దీపిక, దీపిక, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? గన్ కింద పడే. సార్, తిను సాధారణమైన అమ్మాయి కాదు, తిను ఈ పూర్తి ఆట యొక్క నాయకురాలు సార్. చాలా కరెక్ట్గా చెప్తున్నాడు. చెప్పాలంటే సుహాన్ నా భర్త కాదు. నేను ఇవన్నీ ఎందుకు చేశానంటే నాకు ఆ మ్యాప్ అవసరమయ్యింది. ఆ మ్యాప్ చేతికి వచ్చిన వెంటనే ప్రభుత్వం యొక్క శిలలు, నగలు మొత్తాన్ని నేను తీసుకోవాలనుకున్నా. ఓ, దొంగ ఏడుపు ఏడిచి మమ్మల్ని అందరినీ మోసం చేశావు. కరెక్ట్. చెప్పాలంటే సిఐడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు సహాయం చేయడం వల్లే ఈ ఉంగరం ఇంకా ఆ మ్యాప్ నా చేతికి వచ్చింది. అయ్యో భగవంతుడా, నా ముఖం పోయిందే. ఎక్కడికి పారిపోతున్నావు? పదరా. వదిలేండి సార్. ఇంతటితో మీ ఆట అయిపోయింది. వీళ్ళందరినీ తీసుకురండి. దయా సార్, ఇది దయా, దయా ఎక్కడ?